అందరికీ నమస్తే. ఇది మనకి శ్రీమిత్ర వేసిన కోస్టారికా లేఅవుట్ అండి, డిటిసిపి లేఅవుట్. హైవేకి అడ్జసెంట్ అండి. మనకి ఎయిర్పోర్ట్ ట్రంపెట్ ఉంటుంది కదండి, అంటే మనకి ఆ ట్రంపెట్ నుంచి 250 ఫీట్ రోడ్ పడితే మనం చాలా వీడియోలో చెప్పాం కదా. సో అది రైట్ సైడ్ ఎయిర్పోర్ట్ ఉందండి. ఇది అలాగా ఎయిర్పోర్ట్ రోడ్డు ఉంటుంది కదా, మన భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం ముందుకి అక్వారం జంక్షన్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఒకటి బ్లూ బే అని చెప్పి ఒకటి లేఅవుట్ ఉంటుంది. అలాగే దాటుకుని వచ్చాక కోస్టారికా లేఅవుట్ అండి. ఇది ఓల్డ్ లేఅవుట్, డిటిసిపి శ్రీమిత్ర టౌన్షిప్ ప్రకృతి వాళ్ళు అప్పుడు వేసిన లేఅవుట్ అండి. ఇది చాలా హైవేకి ఆనుకుని ఉన్న లేఅవుట్. సో చాలా బాగుంటుందండి. సో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురంకి ఇది మనకి జస్ట్ ఒక 4 kmలోనే ఉంటుంది. సో ఊరికి ఆనుకునే ఉంటుందండి. ఇది పవర్ హెడ్ ట్యాంక్ అండి. సో ఇందులో మనకి చాలా ప్లాట్లు రీసేల్కి వస్తున్నాయి. అలాగే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేద్దామన్నా మనకు వచ్చిన రీసేల్ ప్లాట్లు మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. డిటిసిపి లోన్ కూడా వస్తుంది మనకి. సో ఓల్డ్ లేఅవుట్ ఇది. సో మీకు ఇది హైవే కనెక్టివిటీ చూపిస్తాను. ఈ లేఅవుట్ కొంచెం బ్యాక్కి వెళ్తే భాష్యం లేఅవుట్ అండి, ఆ కాంపౌండ్ వాల్ ఉంటుంది. భాష్యం లేచిన లేఅవుట్ డిటిసిపి. అలా భాష్యం దాటాక మనకి అక్వారం జంక్షన్లో సూర్య వాళ్ళది లేచిన లేఅవుట్ ఉంటుంది కదండి, సూర్య ప్రాపర్టీస్, సూర్య వాళ్ళది రెడ్డి గారు. సో అది ఇండివిజువల్ హౌసెస్ అన్నీ ఉన్నాయి. అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇవి కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా తక్కువ డిస్టెన్స్లోనే మనకి ఈ లేఅవుట్లు అన్నీ ఉన్నాయండి. సో మీరు ఎక్కడైనా ఏ లేఅవుట్లైనా సో మన భోగపురంకి ఒక 10 km రేడియస్లో ఎక్కడ తీసుకున్నా ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. భోగపురం బాగా డెవలప్ అయింది అనుకోండి. సో మీరు అప్పట్లో కొనలేరండి. నెక్స్ట్ ఆల్రెడీ మెట్రో ట్రైన్లు అన్ని రోజు పేపర్లో చూస్తున్నాం కదా, మెట్రో అది శాంక్షన్ అయ్యింది అన్నారు. ఫస్ట్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, కొమ్మాది నుంచి భోగపురం ఎయిర్పోర్ట్ అంటున్నారు. సో భోగపురం ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కూడా ఎక్కువ మంది, విజయనగరం వైజాగ్ ఫ్యూచర్లో ట్విన్ సిటీస్ లాగా మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు లాగా డెవలప్ అవుతాయండి. సో ఆ టైంలో మనం అప్పుడు రేట్లు ఎక్కువైపోతాయి, కొనలేము. సో ఇప్పుడే చూడండి చాలామంది కొనేసి కాంపౌండ్ వాల్స్ కట్టుకొని, అలాగే చిన్న చిన్న గెస్ట్ హౌస్లు కట్టుకొని, హైవే ఈ పక్కనే హైవే అండి, పక్కనే ఊరు. సో ఈ పక్క నుంచి వెళ్తే మనకి జస్ట్ అక్వారం జంక్షన్ నుంచి అలాగా ఒక 18 km వెళ్తే విజయనగరం కాలేజ్ వస్తుంది. సో అంటే విజయనగరం నుంచి ఎయిర్పోర్ట్కి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలంటే ఇదే మెయిన్ రూట్ అండి. సో మనకి అక్వారం జంక్షన్ నుంచి ఎంవిజిఆర్ మనకు ధర్మపురి అది ఉంటుంది కదా, ఇదే మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ అండి. సో మీరు ఎక్కడైనా మీకు చాలా వీడియోస్లో ఏం చెప్తుందంటే మనకి ఒక లేఅవుట్ కాకుండా చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లన్నీ వీడియోస్ తీస్తాను. సో అందులో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా చాలా మంచిదండి. ఫ్యూచర్లో మనకి పెట్రోల్ చాలా ఎక్కువ పెరిగిపోద్దండి. అప్పట్లో చూడండి ఒక 30 years బ్యాక్ 50 రూపాయలకి 100 రూపాయలు కొనుక్కున్న వాళ్ళే ఇప్పట్లో లక్షల్లో అమ్ముకుంటున్నారు గజం. సో మీరు అవకాశం ఉన్నంత వరకు ఎక్కడో ఒక దగ్గర మీకు అన్నిటికీ లోన్ వస్తాయి కదండి. ఒక 4 లక్షలు, ఒక 5 లక్షలు మీరు పెట్టుకుంటే మీకు రిమైనింగ్ అంతా ప్లాట్ పర్చేజ్ లోన్ వస్తుంది. సో మీరు తీసుకోవచ్చు. సో ఈ లేఅవుట్ మనకి కోస్టారికా లేఅవుట్. సో ఇది హైవే కనెక్టివిటీ మీకు చూపిస్తాను. యాక్చువల్గా అన్ని లేఅవుట్లు మనకి హైవే నుంచి చూపిస్తాం. ఆ వీడియో తీసాం, అది డిలీట్ అయిపోయింది. సో అలాగే లేఅవుట్లోకి వచ్చాం కాబట్టి జస్ట్ మనకి ఇది అడ్జసెంట్ లేఅవుటే మీకు చూపిస్తాను. ఆగండి ఒక నిమిషం. సో హైవే కనెక్టివిటీ మీకు చూపిస్తానండి. సరే కొంచెం స్లోగా వెళ్ళండి, పోతుంది వీడియో. ఇదంతా లేఅవుట్ అండి. ఫోన్ ప్రాబ్లం. సో ఈ లేఅవుట్ నుంచి మనకు కొంచెం ముందుకెళ్తే భాష్యం లేఅవుట్. భాష్యం 2 పేజీలు